శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, పంచమి తిథి ఉదయం 6 గంటల 10 నిమిషాల వరకు, అనంతరం షష్ఠి. రేవతి నక్షత్రం ఉదయం 11 గంటల 42 నిమిషాల వరకు, అనంతరం అశ్విని నక్షత్రం. శూరయోగం సాయంత్రం 4 గంటల 33 నిమిషాల వరకు, అనంతరం గండయోగం. తైతుల కరణం ఉదయం 6 గంటల 10 నిమిషాల వరకు, అనంతరం గరజీకరణం. ఈనాడు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 11 నిమిషాల నుండి 11 గంటల 1 నిమిషం వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 1 నిమిషం వరకు. అమృత ఘడియలు ఉదయం 9 గంటల 27 నిమిషాల నుండి 10 గంటల 57 నిమిషాల వరకు, తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 24 నిమిషాల నుండి 4 గంటల 53 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, సూర్యోదయ సమయంలో పంచమి తిథి ఉన్నది, అనంతరం షష్ఠి తిథి. ఈ షష్ఠి తిథి నాడు షష్ఠి కవచమని, మంగళ షష్ఠి కవచమని ఇత్యాది స్తోత్రాలు మనకి గ్రంథాల్లో దర్శనమిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల ఆయుష్ కోసం, వాళ్ళ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య కోసం షష్ఠి కవచాన్ని పారాయణ చేసి ఏదైనా విభూతిని అభిమంత్రించి కనుక వాళ్ళకి ధారణ చేయించినట్లయితే చిన్నపిల్లలకు ఉండేటటువంటి చిన్న చిన్న బాలార్ష్ట దోషాలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. అంతేకాకుండా షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య దర్శనం చేసిన, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేసిన విశేషమైన ఫలవంతం. ఎందుకంటే మనకి ఒకే పరమాత్మ అనేక రూపాలలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. అనేక విధాలుగా మనకి మంత్రాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా చెప్పబడతాయి. ఎందుకు ఇవన్నీ అంటే, ఆయా రూపాలలో ఆయా స్తోత్రాల పరంగా మనకి అనేక విధాలైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చడం కోసం. అయితే ఇట్లా చేసేటటువంటి ఉపాసన, ఇలా చేసే ఆరాధన తత్సంబంధమైనటువంటి తిథులు, వారాలు, నక్షత్రాలని అనుసరించి చేస్తే మరింత ఫలితం వస్తుంది అనే శాస్త్రవచనం. అయితే భగవన్నామానికి తిథివారాలతో నిమిత్తం ఉన్నదా అంటే, పెద్దలు ఒక మాట చెప్తారు. ముఖ్యంగా శంకర భగవత్పాదుల వారు ఒక మాట అంటారు. విపత్తి ఏమిటి, సంపత్తి ఏమిటి అంటే, విపత్తి అంటే భగవంతుడి యొక్క నామాన్ని వదిలివేయడం విపత్తి అన్నారు. సంపత్తి ఏమిటి అంటే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా భగవంతుడి నామాన్ని వదిలిపెట్టకుండా ఉండడం ఏదైతే ఉందో అది దాన్ని మించినటువంటి సంపద లేదన్నారు. కానీ కొన్ని రకాల ప్రయోజనాలను పొందడం కోసం, కామ్యసిద్ధి కోసం ఆయా తిథులు, నక్షత్రాలు, వారాలను అనుసరించి ఉపాసన చేయాలి అని మనకి శాస్త్రపరంగా అనేక చోట్ల చెప్పబడుతుంది. ముఖ్యంగా భీష్ముల వారు కూడా భారతంలో ఈ విషయాన్ని చెప్తారు. అందుకే ఆయన అనేక స్తోత్రాలను, విష్ణు సహస్రనామంతో కలిసి అనేక స్తోత్రాలను, అనేక ఉపాఖ్యానాల గురించి ఆయన ప్రత్యేకంగా భారతంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఈ షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ అత్యంత ఫలవంతం. ఎందుకంటే సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేహాయ నాగరాజాయతే నమః అని స్వామి ధ్యానంలో చెప్తారు. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శేషుడే. శివాయ శివమూర్తయే, ఆయన శివంకరుడు, శివమూర్తి. శివం అనగా మనకి ఈశ్వరుడని కాకుండా శుభంకరుడు అని గ్రహించాలి. నిఘంటువులో శుభప్రదం, శివం, భద్రం, కళ్యాణం, మంగళప్రదం అని ఈ వచనానికి ఈ పేర్లు చెప్పబడ్డాయి. ఈ విధమైనటువంటి విషయాలన్నీ ఉన్నాయి. అంటే ఎవరైతే మంగళస్వరూపుడు ఉన్నారో ఆయన్ని శివం అన్నారు. అటువంటి సమస్త శుభాలను ఇచ్చేటటువంటి పరమాత్మ సుబ్రహ్మణ్యుడు. 6 ముఖాలు కలిగినటువంటి వాడు. ఏమిటండి 6 ముఖాలు ఉన్న ఆ స్వామికి ప్రత్యేకత అంటే, స్వామినాథ అనే నామం ఆయన ఒక్కడికే ఉన్నది. ఎందుకు ఈ స్వామినాథ? ఇందులో ఉన్నటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే, పరిపూర్ణమైన భగవత్తత్వం కలిగిన వాడు అని ఇందులో ఉన్న అంతరార్థం. పరిపూర్ణమైన భగవత్తత్వం అంటే ఏమిటంటే, ఈ భగవత్తత్వానికి 6 రకాల ఇది ఉండాలని చెప్పారు. ఏమిటి అవి అంటే, ఐశ్వర్యము, సమగ్రత, ధర్మము, యశస్సు, శ్రేయస్సు, జ్ఞానము, వైరాగ్యము. ఈ 6 పరిపూర్ణమైనటువంటి రీతిలో ఇచ్చేటటువంటి తత్వం ఉన్నవాళ్లే పరిపూర్ణమైనటువంటి భగవంతుడని శాస్త్రం చెప్పినటువంటి మాట. అటువంటి షాడ్గుణ్య పరిపూర్ణుడైనటువంటి మహానుభావుడు స్వామినాథుడు సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి ఆ స్వామి యొక్క ఆరాధన ఈ షష్ఠి నాడు చేయటం చాలా విశేషం, చాలా శుభదాయకం, మంగళప్రదం. అటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క కృప అందరూ పరిపూర్ణంగా పొందుతారని ఆశిస్తూ స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశివారు ఏ సంఖ్యని అదృష్టంగా నేటికి స్వీకరించాలో ఆ విశేషాలని తెలుసుకుంటారు. అంతేకాక వివాహాది శుభకార్యాల్లోనూ అలాగే ఇతర కార్యాల్లోనూ కూడా కలశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ కలశ ఆరాధన ప్రాముఖ్యం ఏమిటి, కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుంటారు. కలశం అనేది పూర్ణత్వానికి ప్రతీక. మన సంప్రదాయంలో అన్ని శుభకార్యాల్లోనూ కలశ స్థాపనకి విశేష ప్రాముఖ్యం ఉంది. కలశంలో పవిత్ర జలాన్ని నింపి ఆ జలంలోనికి సకల తీర్థాల్ని ఆవాహన చేస్తారు. కలశస్య ముఖే విష్ణు అంటారు. కలశం ముందు భాగంలో విష్ణు ఉంటాడు. కలశానికి కంఠభాగంలో రుద్రుడు, కలశానికి అడుగు భాగంలో బ్రహ్మ ఉంటారు అనేది ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. త్రిమూర్తుల సమ్మేళన రూపం కలశం. వివాహం, గృహప్రవేశం, వ్రతం, నోములు ఇలా ఏ సందర్భంలో అయినా సరే కలశాసన తప్పనిసరి. కలశంలో జలానికి ఓ ప్రత్యేకత ఉంది అనేది సంప్రదాయం తెలియజేసే మాట. పుణ్యాహవచనం, సంప్రోక్షణ మొదలైనవన్నీ కూడా కలశ జలంతోనే సమ్మిళితమై ఉంటాయి. మానవ దేహమే కలశానికి ప్రతీక. జీవనం అనే జలం ఉన్నంత వరకే ఈ దేహానికి ప్రాణశక్తి ఉంటుంది. దేహంలో ప్రాణశక్తి తిరుగాడుతూ ఉంటుంది. దేహం అనే ఈ కలశంలో జీవన జలధార పరమాత్మ. దేహం అనే ఈ ఘటనలో అమృత జలాన్ని నింపుకోవడం ద్వారా జీవనం అమృతత్వ నిధిని సాధించగలుగుతుంది. కలశం శ్రీ మహావిష్ణువుకి ప్రతీక. అలాగే ఎవరిని గురించి పూజను చేస్తూ ఉన్నారో ఆ పూజ చేయబడేటువంటి దేవతలకి ప్రత్యక్ష ప్రతీక కలశం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పంచమి, గురువారం. నక్షత్రం రేవతి. ఉదయం 11:42 వరకు. తదుపరి అశ్వని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని చంద్రుడు ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి ఆశ మరింతగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగని చేయరానటువంటి వ్యాపారాలని చేయడం సరైనటువంటిది కాదు. ధర్మబద్ధమైన వ్యాపారాన్ని చేయడం మంచిది. వృత్తిని నిర్వహించేటటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంటుంది. ధర్మబద్ధంగా కానీ వ్యవహరించినట్లయితే ఇబ్బందులు ఏమాత్రం ఎదురయ్యే అవకాశం ఉండదు. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టి చేస్తున్నటువంటి వ్యాపారంలో భాగస్వాములుగా చేరాలని ఎందరో వచ్చే అవకాశం ఉండొచ్చు. ఏ విధంగానూ అంగీకరించకపోవడం నేటికి శ్రేయస్కరం. గురువారం సందర్భంగా మేషరాశి వారు హయగ్రీవుణ్ణి ఆరాధించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతనమైనటువంటి ఇంటిని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఆర్థిక సమీకరణ ప్రారంభిస్తారు. అయితే అంత ఆర్థికమైనటువంటి సమీకరణ లేనటువంటి కారణంగా గృహాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇంటి మార్పు కానీ, వ్యాపార స్థలానికి సంబంధించినటువంటి మార్పు కానీ,
వృత్తి మార్పు కానీ చేయాలి అని అనుకున్నట్లయితే ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారితో సంప్రదించి మాత్రమే చేయడం శ్రేయస్కరం. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించేటైతే అనుకోని ఆకస్మిక ధన లాభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకుముందు ఎవరో తీసుకున్నటువంటి రుణాలు ఏ విధమైనటువంటి ప్రయత్నం లేకుండానే తిరిగి తీర్చి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. గ్రంథకర్తలు, రచయితలు, ప్రచురణకర్తలు అయినటువంటి వారికి అనుకున్నంతటి ఆదాయం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. తాత్కాలికంగా ఆర్థికమైనటువంటి సమీకరణాన్ని చేసి ఇల్లుని కొత్తగా కొనుక్కోవాలని అనుకున్నప్పటికీ కూడా అది ఏ విధంగానూ ఫలించే అవకాశం ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. ఆర్థిక సమీకరణ జరిగినా కూడా అసమర్థతగా భావించే అవకాశం ఉండొచ్చు. అలాంటిది ఏం కాదు ఇది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శంకరాచార్య వారిని పూజించి వారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతో దూకుడుతో ముందుకు సాగి అంత పిరికితనంతోనూ వెనుకకు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఏ విషయమైనా సరే కుటుంబ సభ్యులందరితోనూ చర్చించి ఆ మీదన మాత్రమే వారి ఆలోచనకి అనుగుణంగానే పూర్తి చేయడం చాలా చాలా మంచిది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం విశేష ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా ఏ విధంగానూ ఆర్థికమైనటువంటి లాభం తద్వారా ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక నూతన ఉద్యోగ లాభానికి అవకాశం ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా విశేషంగా సంపాదించగలుగుతారు. ఇంతకుముందు ఎక్కడో తాకట్టు పెట్టినటువంటి వెండి బంగారు నగలని విడిపించుకుందాం అని అనుకున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఖర్చు వస్తూ ఉండేటటువంటి కారణంగా అది అసాధ్యం కావచ్చు. ఇంతకుముందు చేసినటువంటి వ్యాపారంలో కొన్ని చిక్కులు పేచీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించుకోగలగడం చాలా చాలా మంచిది. లేని పక్షంలో అవి కొద్ది ఇబ్బందిని కలిగించే అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా సింహరాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి మరి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తితో పాటు వేతన ఆధిక్యం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గతాన్ని తవ్వుకుంటూ ఉండడం ఏమాత్రం సరికాదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానాన్ని బట్టే ఆలోచన చేయడం ఉత్తమమైన యథార్థాన్ని గమనించుకోగలుగుతారు. బంధువులైన వారందరూ కూడా తగినటువంటి సహాయ సహకారాలని అన్ని విషయాల్లోనూ అందిస్తూ ఉండేటటువంటి కారణంగా పరమానందంగా ఉంటారు. ఈ రోజున దూరభార ప్రయాణాలను ఈ రోజుకి చేయకపోవడం చాలా చాలా ఉత్తమం. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం, తద్వారా ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. వాయువేదిక ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంతమైనటువంటి ఆలోచనతో ఉంటారు. ఏ విధంగానూ ఇతరుల మాటకి లక్ష్య ధోరణిని చూపించరు. శారీరకమైనటువంటి అనారోగ్యం ప్రవేశించినప్పటికీ కూడా దాన్ని ఏ విధంగానూ లెక్కించే అవకాశం ఉండదు. ఔషధ సేవ చేయాలనేటటువంటి ఆలోచన తెలిసినప్పటికీ కూడా తగిన ఔషధాలని కొని కూడా వాటిని వినియోగించే అవకాశం అయితే
ఉండకపోవచ్చు, ఏదో కారణం ద్వారా. అది ఏమాత్రము సరికాదనే యథార్థాన్ని గమనించాలి. గురువారం సందర్భంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పైకి చాలా ధైర్యంగా గంభీరంగా ఉంటారు తప్ప లోపల మాత్రం మానసికంగా దిగాలుగా ఉండే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు, కానీ సంతానం ఏ విధంగానూ కలగకపోయేటటువంటి కారణంగా తాత్కాలికమైన నిరుత్సాహభావాన్ని పొందే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి భర్త కానీ భార్య కానీ ఉద్యోగం మీద అంతటి శ్రద్ధ చూపకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొన్నాళ్ల పాటు సెలవు పెట్టుకుని నూతన ఉత్సాహంలో మళ్ళీ ఉద్యోగంలో చేరడం చాలా చాలా మంచిది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించేటైతే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎంత మాటను పెడితే అంత మాటని మాట్లాడే తీరుతూ ఉంటారు. అనవసరంగా ఎదుటివారి విషయంలో జోక్యం చేసుకుని విరోధభావాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది కూడా. కోపం ఎక్కువైనటువంటి సందర్భంలో వచ్చే వేగపు మాటల కారణంగా బంధుత్వాలు లేదా స్నేహాలు తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉందనే యథార్థాన్ని గమనించుకుని నిదానంగా మాట్లాడడం చాలా చాలా అవసరం. ఇంతకు ముందు నుండి ఉన్నటువంటి తాతతండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తిలో భాగంగా ఏ వ్యావసాయికమైన భూమి ఉందో దాన్ని అమ్మివేయాలనే ఆలోచనకు వస్తారు. అది ఏకపక్ష నిర్ణయాన్ని చేయడం ఏ విషయంగానూ సరికాదు. చాలా ఆలోచించుకుని మాత్రమే దాన్ని అమ్మడాన్ని చేయడం మంచిది. గురువారం సందర్భంగా ధనురాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. వేతన ఆధిక్యంతో. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దురదృష్టవశాత్తు లేదా అదృష్టవశాత్తు ఒక ఆలోచన అంటూ వస్తే దాని మీదే నిలబడిపోతారు తప్ప కొద్దిగా పట్టు విడుపులు ఉండవు. ఆ కారణంగా కుటుంబ సభ్యులతో తాత్కాలికమైనటువంటి విరోధభావం ఏర్పడే అవకాశం ఉంది. ఇంతకుముందు వచ్చినటువంటి శారీరకమైన అనారోగ్యాన్ని ఏ విధంగానూ నిర్లక్ష్య భావంతోనే ఉంచి లక్ష్యభావం లేకుండా చేసుకున్న కారణంగా తిరిగి మళ్ళీ వ్యాధి అప్పటిదే తిరగబెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రవర్తించి వ్యాధి నిరోధం అయ్యేలాగా చూసుకోవడం అవసరం. అనుకూలమైనటువంటి కాలమే కాబట్టి తొందరగా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక మేధాశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. మంచి ఉద్యోగ సిద్ధి కూడా లభించుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చక్కనైనటువంటి తీరులో నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఎవరితోనూ వ్యతిరేకించే ఆలోచనని కలిగి ఉండరు. ఆర్థికమైనటువంటి సమీకరణని చేసుకుంటారు. రొక్క రూపంగా సొమ్ముని నిల్వ ఉంచుకుని ఏ శుభకార్యం వచ్చినప్పటికైనా సరే వెంటనే నిర్వహించగలిగిన సమర్థతతో ఉంటారు. కుటుంబ సభ్యులందరూ ఏకీకృత విధానంతో ఉండేటటువంటి కారణంగా ఏ పనినైనా సరే సామూహిక శక్తితో పూర్తి చేయగలుగుతారు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు మహాగణాధిపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే తప్పక విఘ్నాలన్నీ తొలగిపోయి ఆర్థిక లాభం వృత్తిలో కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చేయవలసిన పని గంపెడంత ఉండేటటువంటి కారణంగా మానసికంగా విశ్రాంతి లేకుండా ఉండే అవకాశం ఉండొచ్చు. వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తుల్ని అమ్మడానికి ఏ విధంగానూ కూడా అన్నదమ్ములు అప్పచెల్లెలు సహకరించని కారణంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకుంటారు. ముఖ్యంగా
దూరపార ప్రయాణాలని చేయవలసి వచ్చినటువంటి సందర్భంలో ఒకరిని తోడు చేసుకునే ప్రయాణించవలసిన పరిస్థితిలో ఆరోగ్యం ఉంటుంది. తప్పక అలాగే ప్రయాణిస్తారు తప్ప ఏకాంతంగా ప్రయాణించరు. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో ఒడిదుడుకులు ఏమాత్రం లేకుండా చేసుకోగలుగుతారు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. నమస్కారం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా గురుచంద్రుల ఆరాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. స్కాంద పురాణం ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే గురువారం ప్రత్యేకమైన విధి విధానాలతో గురుచంద్రుల పూజ చేయటం ద్వారా జాతకంలో గురుబలాన్ని చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రంలో గజకేసరి యోగము అని ఒక ప్రత్యేకమైన యోగం ఉంది. ఎవరికైనా జాతక చక్రంలో గురువు చంద్రుడు కలిసి ఉంటే దాన్ని గజకేసరి యోగం అంటారు. ఈ గజకేసరి యోగం వల్ల జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవచ్చు. జీవితంలో రాజవైభవం కలుగుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి గజకేసరి యోగం ఇచ్చే విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి కూడా శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా చేసే గురుచంద్రుల ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ గురుచంద్రుల ఆరాధన ఎలా చేయాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో దీపారాధన చేసుకున్నాక గోడ మీద తడి పసుపుతో లేదా తడి గంధంతో గుండ్రంగా 2 రూపులను గీయాలి. మొదటి రూపాన్ని దేవగురువైనటువంటి బృహస్పతి స్వరూపంగా భావించుకోవాలి. రెండో రూపాన్ని నవగ్రహాలలో చంద్రుడి స్వరూపంగా భావించుకోవాలి. దేవగురువైనటువంటి బృహస్పతి రూపానికి పసుపచ్చటి చామంతి పుష్పాలతో, అలాగే చంద్రుడి రూపానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి. బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పసుపచ్చటి చామంతి పూలతో తడి పసుపుతో లేదా తడి గంధంతో గుండ్రంగా గీసిన మొదటి రూపానికి పూజ చేయాలి. సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ తడి పసుపు లేదా తడి గంధంతో గుండ్రంగా గీసిన రెండవ రూపానికి పూజ చేయాలి. అలాగే మొదటి రూపం దగ్గర శనగపిండితో లేదా శనగపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. రెండవ రూపు దగ్గర పటిక బెల్లము లేదా ఆవు పాలు నైవేద్యంగా సమర్పించాలి. 2 రూపాలకు కర్పూర హారతి ఇచ్చి అగరబత్తులు వెలిగించాక ఇలా నైవేద్యాలు సమర్పించాలి. దీన్నే శ్రావణ మాసంలో గురువారం చేసే గురుచంద్రుల ఆరాధన అనే పేరుతో పిలుస్తారు. ఈ గురుచంద్రుల ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇది మీ గృహంలో పూజా మందిరంలో గోడ మీద గీసుకొని చేసుకోవచ్చు, లేదా మీ గృహంలో ఎక్కడైనా సరే పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో గోడ మీద 2 రూపులను గీసి గురుచంద్రుల స్వరూపంగా భావించుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఈ పూజ చేసిన తర్వాత నవగ్రహాల దగ్గరకు వెళ్ళండి. నవగ్రహ ఆలయంలో గురుగ్రహం విగ్రహం దగ్గర పసుపు రంగు పుష్పాలను ఉంచండి. చంద్రగ్రహం విగ్రహం దగ్గర తెలుపు రంగు పుష్పాలను ఉంచండి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించడం ద్వారా శ్రావణ గురువారం సందర్భంగా గురుచంద్రుల విశేషమైన బలాన్ని జాతకంలో పెంపొందింపజేసుకోవచ్చు. సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే రేపు శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 4వ శుక్రవారం. ఈ సందర్భంగా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.